ఓకే. అంటే ఈ కేసులు మొత్తం కూడా జనరల్గా ఇండస్ట్రియలిస్టులని, సినిమా సెలబ్రిటీస్ని, లేదా క్రికెటర్స్ని, సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేయడం ద్వారా వాళ్ళు అనుకున్నటువంటి దీన్ని రీచ్ అవుతున్నారు వాళ్ళు, నో డౌట్. వాళ్ళు బ్లాక్మెయిలింగ్ కూడా పాల్పడే అవకాశాలు ఉంటాయి పెట్టడం వల్ల అదొక సబ్జెక్ట్ అయింది. మరి ఇందులో ఉన్నటువంటి వాళ్ళు మా క్రిష్ ఒక్కడే డైరెక్టర్, కొంచెం ఆయన కొద్దిగా అనుకోకుండా 2 అడుగులు ముందుకేసాడు, 2 అడుగులు వెనక్కేసాడు. ప్రస్తుతం 2-3 సినిమాలు అనుష్కతో చేస్తున్నాడు. కానీ ఎందుకో ఆయన చుట్టూతా వివాదం వచ్చింది. కానీ బట్ నేను అనుకోవటం ఆయన అంత అలాంటి వ్యక్తి అయితే కాదని నేను అనుకుంటున్నాను. సరే, ఎందుకంటే సీనియర్స్ కదా కొంచెం. ఇప్పుడు ఆ పిల్లలంటే ఏదో సరే ఏదో కక్కుర్తి పడ్డారంటే అనుకోవచ్చు. కానీ ఏంటి ఓం గారు? సార్ గుడ్ ఈవినింగ్ వంశీ గారు. గుడ్ ఈవినింగ్ అండి. మీరు అన్నది నిజం అండి. ఎందుకంటేనండి విలన్ ని కొట్టాలి అంటే హీరో అండి డైరెక్ట్ గా విలన్ ని కొట్టాడండి కొన్నిసార్లు. వాళ్ళ పక్కన ఉన్న లాచి కొడతాడు, కొట్టగానే విలన్ సెటరేట్ అవుతాడని. లాస్ట్ గవర్నమెంట్ లో కూడా మనం చూసామండి. స్టేట్ లో ఒక పొలిటీషియన్, పెద్ద పొలిటీషియన్ ని భయపెట్టడం కోసం అని చెప్పేసి హైదరాబాద్లో డ్రగ్స్ ఫ్రీ చేయాలి, ఇక్కడ కనుక డ్రగ్స్ని వాడితే ఊరుకోము అని చెప్పి అధికార పార్టీ వాళ్ళే అందరినీ బెదరగొట్టి అదంతా సినిమా ఇండస్ట్రీ వాళ్ళని టార్గెట్ చేసి హెరాస్ చేసి చూసామండి. కానీ తర్వాత తెర వెనుక జరిగింది ఏంటంటే చాలా కాలేజీల్లో, హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా ఇంజనీరింగ్ కాలేజీల్లో పిల్లలు డ్రగ్స్ వాడుతున్నారు, అలాగే పారిశ్రామికవేత్తల పిల్లలు కూడా అలాంటి బానిస అవుతున్నారు డ్రగ్స్కి అనేటువంటి తెలిసిందండి. అయితే ఓవరాల్గా ఏంటంటే సమాజంలో మనం చూస్తుంటాం సెలబ్రిటీ అనగానే వాళ్ళ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుందండి. అలాగే సినిమా వాళ్ళనే డ్రగ్స్ కోసం ఇందాక మీరు చెప్పినట్టుగా మెట్లు ఎక్కుతున్నది దించింది చూపించేసరికి అది 10 సార్లు చూపించేసరికి ఏమో ఇంత దారుణంగా ఉందనేటువంటి ఒక అవేర్నెస్ వస్తుందండి. ఈ రోజు మీరు అన్నట్టుగా క్రిష్ పేరు కూడానండి, టు బి ఫ్రాంక్ ఎవరు అందులో ఆయన డ్రగ్స్ తీసుకున్నాడు అని నమ్మడం లేదండి. అంటే ఏదైనా కానీ నిజం నిలకడమే తెలుస్తుంది, దానికి ఆధారాలు ఇవన్నీ దాన్ని బట్టి ఫైనల్ చేస్తారు. కానీ యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడైతేనంటే చూస్తే కృషి చాలా బాధ్యతాయుతమైనటువంటి ఒక దర్శకుడు. ఆయన తీసే సినిమాలు కానీ ఆయన బయట మాట్లాడే వ్యవహారం కానీ ఇవన్నీ చూసినప్పుడు అరే ఇదేంటి ఈయన పేరు ఉందేంటి ఇందులో అనేటువంటిది ఒకటైతే అందరికీ డౌట్ వచ్చిందండి. ఆయన కూడా దానికి వివరణ ఏమి ఇచ్చారంటే, నేను వెళ్ళిన మాట వాస్తవం, అక్కడికి ఒక ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను రాడిసన్ హోటల్కి, అక్కడ వివేకానంద గారు కూడా కనిపించారు, ఆయనతో కాసేపు మాట్లాడాను, ఒక అరగంట గడిపిన తర్వాత 6:45 మా డ్రైవర్ వచ్చిన తర్వాత నేను వచ్చేసాను అన్నారు. ఇప్పుడు వాళ్ళ కాల్ లిస్ట్లో కావచ్చు ఎవరెవరు వచ్చారో అన్నప్పుడు ఆటోమేటిక్గా కృషి గారి పేరు వచ్చి ఉంటుంది. అందుకని ఆయన ఏమంటే పోలీసులు నన్ను పిలిచారు విచారణకి, నేను వెళుతాను వాళ్ళకి సమాధానం చెప్తాను అనే చెప్తున్నారండి. ఎందుకంటే ఒక హరిహర వీరమల్లు అనేటువంటి పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా తీస్తున్నారు, ఇంకోవైపు శీలవతి అని చెప్పి అనుష్కతో ఒక సినిమా తీస్తున్నారు. ఆయన తీసిన సినిమాలు కూడానండి చాలా బాధ్యతాయుతమైన ఒక డైరెక్టరు ఇలాంటి పని చేస్తారా అనేటువంటిది అందరికీ ఉన్నటువంటి సందేహము. ఆయన ఏ మచ్చ లేకుండా ఇందులోంచి బయటపడతారని సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నమ్ముతున్నారండి. ఓకే, అది అంటే ఇప్పుడు ఆయన తీయాల్సిన సినిమా ఏంటంటే డ్రగ్స్, నేరం ఎవరిది, నష్టపోతుంది ఎవరో. అది అంటే ఎలా అంటేనండి, ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజమండి. ఇప్పుడు ఏదైనా చిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, మిగిలిన వ్యక్తులు ఎవరు ఉన్నారు కదండి, వాళ్ళు ఎవరు సినిమా వాళ్ళలో అంటే నిజానికి వాళ్ళు ఏదో పెద్ద పాపులర్ ఆర్టిస్టులు కాదండి. ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ చెల్లెలు హీరోయిన్ గా చేసింది నిషి అని చెప్పేసి ఆ అమ్మాయి ఉంది. అలాగే శ్వేత అని ఒక సెలబ్రిటీ అంటున్నారు, కానీ ఆ అమ్మాయి సినిమాలు చేసిందే దాఖలాలు అయితే లేవండి. కాబట్టి సినిమా రంగానికి సంబంధించి అంటే ఇది నేను ఇక్కడ ఎవరైతే నార్కోటిక్స్ వాళ్ళు పోలీసులు వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారని వాళ్ళు తేల్చేంత వరకు మనమైతే వీళ్ళందరి మీద ఊరక అభియోగాలు మాత్రమే అని చెప్తామండి. ఎందుకంటే ఈ అభియోగాలతో అనుమానంతో వాళ్ళు విచారణ చేస్తున్నారు తప్ప ఎక్కడ దాని మీద ఇది చేయడానికి లేదు. ఎందుకంటే ఇది వాళ్ళ వ్యక్తిత్వాన్ని లేదా వాళ్ళ మీద ఒక దీన్ని తీసుకొచ్చి వేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. సరే, ఇది ఇప్పుడు మనం ఇంతకుముందు గతంలో కూడా చాలామంది మీద వాళ్ళు తీసుకుంటున్నారు వీళ్ళు తీసుకుంటున్నారు అని చెప్పని చాలామంది చెప్పారు. చెప్పిన తర్వాత ఏది ఒక్కటి కూడా ఆ కేసులో ఒక్కటి కూడా ప్రూవ్ చేయలేకపోయారు. అసలు ఒక్క దాని మీద క్లారిటీ లేదు. పాపం అనవసరంగా వాళ్ళందరి లైఫ్ని అనవసరంగా వాళ్ళని డిస్టర్బ్ చేసినట్లే కదా, వాళ్ళ ఫ్యామిలీని బదనాం చేసినట్లే కదా, వాళ్ళని సమాజంలో వాళ్ళని ఒక బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసినట్టే కదా. అది చేసే రైట్ ఎవరిచ్చారు, అది చేసేటువంటి హక్కు ఎవరిచ్చారు, ఎవరికి ఇచ్చారు, అది చేయకూడదు కదా. ఇట్లాంటి చాలా ప్రశ్నలు వస్తాయి. సరే, ఇది ఎలా ఉండిద్దంటే
గుడ్డు ముందా కోడి ముందా అంటే ఏం చెప్తారు కదండి కెరియర్ ఎన్నో ఏళ్ళు రాత్రి పగలు కష్టపడి అంత కెరియర్ బిల్డప్ చేసిన ఒక మంచి పొజిషన్ లోకి వెళ్ళిన తర్వాత అదేలేండి టక్ మన ఒక బ్యాక్ మార్క్ తో ఇలా డ్రగ్స్ తీసుకున్నారట అని చెప్పేసి ఫోకస్ చేయడంతో మొత్తం నాశనం అయిపోతుంది కదండి ఓవర్ నైట్. తీసుకున్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు, వాడు ఎవరు దొరకట్లేదు. అది అవునవును అవునండి.